మీటింగ్ వెళ్ళొస్తే 30 రోజులు చెప్పుకుంటున్నావు దాన్ని, వెళ్ళొచ్చాను నేను. ఎంత సాక్రిఫైస్ చేస్తానండి, నా జీవితం అంతా త్యాగమేనండి. ఏంటి ఒక రోజున 30 కిలోమీటర్లు దేవుని కోసం వెళ్ళి త్యాగం అది. అదేనని త్యాగం, అదేనని భక్తి, దేవుని కోసం చేయడం. చాలాసార్లు చెప్తున్నాను, నీ దేహం దేవుని సేవలో అరిగిపోవాలి, కానీ దేవుని సేవలో తుప్పు పట్టకూడదు. నీ దేహం తుప్పు పట్టేసిన వాహనాలు చూడండి, దేనికైనా పని చేస్తాయా? పని చేయవు. అలా ఉండిపోయాను, తుప్పు పట్టిన వాహనంలా, తుప్పు పట్టిన ఒక పనిముట్టులా ఉండిపోయావా? రా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించాలని, తన శక్తితో నింపాలని, తుప్పు పట్టుపై నీ జీవితాన్ని మరలా మెరుగు పెట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి నన్ను క్రీస్తు ప్రభు సాక్షులుగా నిలబడుతుంది. డోంట్ ఎవర్ ఫర్గెట్ దిస్ మై ఫ్రెండ్, యు ఆర్ ద విట్నెస్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క నమ్మకత్వానికి, ఆయన మంచితనానికి, ఆయన గొప్పతనానికి ఎక్కడున్న మనందరము సాక్షులమే. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక.